నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో. అంటే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గత ఒప్పందాలతో పోలిస్తే ఎలా ఉన్నాయో చూద్దాం. గత ప్రభుత్వం యూనిట్కు ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే సెకీతో ఒప్పందం చేసుకుంది. కాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం యూనిట్ ₹3.20 చొప్పున ప్రైవేట్ సంస్థల నుంచి కొనడానికి రెడీ అవుతోంది. ఈ తేడా ఎందుకు? దీని వెనుక ఏముంది? గతంలో వీళ్లే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కూటమి ₹2.49 ధర చాలా ఎక్కువ, అందులో అవినీతి జరిగిందని గట్టిగా విమర్శించారు. కాని ఇప్పుడు అధికారంలోకొచ్చాక అంతకంటే ఎక్కువ ధరకే, అంటే యూనిట్కు సుమారు ₹3.18 నుంచి ₹3.20 మధ్యలో ఒప్పందాలు దాదాపు ఖరారు. మొదటి విడతగా 1185.80 మెగావాట్ల కోసం టెండర్లు కూడా పిలిచారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ తక్కువకే ఇస్తానంటున్నా, దాని కాదని ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారని. పైగా మన రాష్ట్రంలో ఆల్రెడీ కరెంట్ సర్ప్లస్ ఉంది. రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ సుమారు 10,000 నుంచి 13,000 మెగావాట్లు ఉంటుంది. కాని మన దగ్గర దాదాపు 14,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. అంతేకాదు, భవిష్యత్ అవసరాల కోసం ఇప్పటికే 23,000 మెగావాట్లకు ఒప్పందాలు ఉన్నాయి. ఇలా మిగులు విద్యుతున్నప్పుడు మళ్లీ అధిక ధరకు ఈ కొత్త ఒప్పందాలు ఎందుకు అనేది అదే అసలు ప్రశ్న. ఇంకో విషయం, గత ప్రభుత్వం వ్యవసాయం కోసం 7,000 మెగావాట్ల సోలార్ పవర్ని యూనిట్ ₹2.49 సెకీ నుంచి 25 సంవత్సరాల పాటు కొనే ఒప్పందం ఇంకా ఉంది. అది క్యాన్సిల్ అవ్వలేదు. దానికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు అంటే ISTS ఛార్జీల మినహాయింపు కూడా ఉంది. అయినా సరే ఈ కొత్త మినీ సోలార్ ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దాదాపు 5,983.5 ఎకరాల భూమిని ప్రభుత్వ ప్రైవేట్ భూములు కలిపి దీనికోసం గుర్తించినట్టు యాక్సిస్ ఎనర్జీతో యూనిట్ ₹4.60 చొప్పున కొనడానికి ₹2.49తో పోలిస్తే దాదాపు రెట్టింపు. ఆ ఒప్పందాన్ని కూడా ఇప్పుడు పునరుద్ధరించి ఈ అధిక ధరల వెనుక అంటే రైతులకు ఇచ్చే సబ్సిడీలు ఎత్తేసే ప్లాన్ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ మినీ సోలార్ ప్లాంట్లు పెట్టడం ద్వారా రైతులకు ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్న కరెంటుంది. దానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఏటా సుమారు 12,000 కోట్లుంటుంది. దీన్ని నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం గత ప్రభుత్వం అంటే 2019-24 మధ్య 5 ఏళ్లలో 47,800 కోట్లకు పైగా సబ్సిడీ ఇచ్చింది. అంతకు ముందు 5 ఏళ్లలో అంటే 2014-19 మధ్య కేవలం 13,255 కోట్లు ఇచ్చారు. పైగా ఇవ్వాల్సిన దాంట్లో 8,845 కోట్ల బకాయిలు కూడా ఎగ్గొట్టారు. అంటే సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి ఈ అధిక ధరల ఒప్పందాలు ఒక మార్గం అనుకుంటున్నారు. మొత్తంగా చూస్తే పరిస్థితి కొంచెం అయోమయంగా ఉంది. ఓవైపు సెకీతో చౌక ఒప్పందం, రాష్ట్రంలో మిగులు విద్యుత్, మరోవైపు ప్రైవేట్ సంస్థలతో ఎక్కువ ధరలకు కొత్త ఒప్పందాలు, ఇంకా అత్యధిక ధర ఉన్న పాత ఒప్పందం పునరుద్ధరణ. క్లుప్తంగా చెప్పాలంటే ₹2.49 సెకీ వర్సెస్ సుమారు ₹3.20 మినీ సోలార్ వర్సెస్ ₹4.60 యాక్సిస్, ఇంకా 7,000 మెగావాట్ సెకీ ఒప్పందం ISTS మినహాయింపుతో కలిపి వర్సెస్ దశలవారీగా 3,325 మెగావాట్ మినీ సోలార్. దీనికోసం దాదాపు 6,000 ఎకరాల భూసేకరణ. ఇవన్నీ చూస్తుంటే వ్యవసాయానికిచ్చే కరెంటు, సబ్సిడీల భవిష్యత్తేంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలొస్తున్నాయి. ముఖ్యంగా గతంలో చేసిన విమర్శల నేపథ్యంలో ఈ వైరుధ్యం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా చాలా తక్కువ ధరకే అదనపు లాభాలతో కరెంటు దొరికే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంత ఎక్కువ ధర పెట్టి ప్రైవేట్, అది కూడా వికేంద్రీకృత ఒప్పందాలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? రాష్ట్ర దీర్ఘకాలిక ఇంధన భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతవరకు మంచిది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.